హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పై అకాడమీ. ఈరోజు మనం ఫిజిక్స్ సబ్జెక్ట్లో గ్రావిటేషన్ టాపిక్లో 5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. లా ఆఫ్ గ్రావిటేషన్ వాజ్ గివెన్ బై, గురుత్వాకర్షణ శక్తి నియమాన్ని ఎవరు ఇచ్చారు? అసలు లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏంటో చూద్దాం. దీన్ని ఏమంటారు? న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. అంటే ఆన్సర్ ఏంటి? ఈ ఐసాక్ న్యూటన్ ఇచ్చాడనే విషయం మనకి అర్థమైపోతుంది. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏంటంటే every particle in the universe attracts every other particle with a force that is directly proportional to their masses product and inversely proportional to square of the distance between their centers. అంటే మనం ఏవైనా 2 పార్టికల్స్ తీసుకుంటే వాటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ గురుత్వాకర్షణ శక్తి అనేది వాటి యొక్క మాసెస్ యొక్క ప్రోడక్ట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుంది. మరియు వాటి మధ్య డిస్టెన్స్ కి స్క్వేర్ తీసుకుంటే దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయి ఉంటుంది. దీన్ని లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ లో వాటి మధ్య గురుత్వాకర్షణ శక్తికి ఫార్ములా F=G(m1m2/r²). ఇక్కడ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ఈ మధ్య సమ్ కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటే దాన్ని మన సైంటిస్టులు విత్ ఎక్స్పెరిమెంట్స్ G అని కనుక్కున్నారు. ఆ Gకి వాల్యూ ఎంత అంటే 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ kg². మనకి సేమ్ ఈ డెఫినేషన్ నుంచి ఈ 2 కాన్సెప్ట్స్ నుంచి మనకి దాదాపు 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ లో F=G(m1m2/r²) కాబట్టి మాసెస్ డబల్ అయితే ఆన్సర్ ఎంత వస్తుంది, డిస్టెన్స్ డబల్ అయితే ఆన్సర్ ఎంత వస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారంటే జనరల్ గా G వాల్యూ 6.674 × 10⁻11 అయితే మూన్ మీద ఎంత ఉంటుంది అని అడుగుతాడు. G ఈజ్ ఎ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనమాట. అంటే యూనివర్సల్ అంటే విశ్వంలో ఎక్కడైనా సరే దీని వాల్యూ సేమ్ ఉంటుంది. ఈ విధంగా కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ గలీలియో ఈయన ఏం చేశాడంటే టెలిస్కోప్ ని కనిపెట్టాడు. అంటే టెలిస్కోప్ ద్వారా అంతరిక్షాన్ని ఈయన ఫస్ట్ టైం చూసి హెలియోసెంట్రిక్ థియరీని తీసుకొని వచ్చాడు. అంటే సన్ చుట్టూ రిమైనింగ్ ప్లానెట్స్ అన్ని తిరుగుతాయనే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈయన చెప్పాడు. ఇదే కాకుండా ఈయన ఆస్ట్రానమీలో చాలా గొప్ప విషయాన్ని కనుక్కున్నాడు. ఈయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మనకి తెలుసు. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ అంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి చెప్పాడు. అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. అంటే ఎవరైతే ఈజీగా అడాప్ట్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సర్వైవ్ అవుతారు అనే కాన్సెప్ట్ ని చార్లెస్ డార్విన్ ఆయన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ లో మన ముందుకి తీసుకొని వచ్చాడు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఇస్ డబుల్, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్? ఆర్ఆర్బిలో అడిగే మెయిన్ గ్రావిటేషన్ నుంచి వచ్చే చాలా క్వశ్చన్స్ సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఫార్ములాతో మనము ఈ ఆన్సర్స్ కనుక్కోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు? 2 ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ డబల్ అయింది అన్నాడు. 2 ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ డబల్ అయితే ఇక్కడ r² లో 2 పెడితే అదేమవుతుంది? 4 అవుతుంది. అంటే ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ డబల్ అయితే అది 1/4 అవుతుంది. అంటే 4 టైమ్స్ తగ్గుతుంది ఫోర్స్ అనేది. ఒకవేళ ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ ట్రిపుల్ అయితే 3² 9 టైమ్స్ తగ్గుతుంది. 4 టైమ్స్ పెరిగితే 4² 16 టైమ్స్ పెరుగుతుంది. ఇదే విధంగా ఇంకొన్నిసార్లు ఎలా ఇస్తాడంటే మాసెస్ చేంజ్ అయ్యాయని ఇస్తాడనమాట. అంటే మాసెస్ 2 డబల్ అయ్యాయి అంటాడు. అప్పుడు ఏమవుతుంది? 2 × 2 4 టైమ్స్ పెరుగుతుంది. అంటే మాసెస్ పెరిగితే ఫోర్స్ పెరుగుతుంది, డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తగ్గుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. మనకు ఆన్సర్ ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్? మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీటిలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో కనుక్కోవాలి. అంటే ముందు వరుసగా మనం 4 స్టేట్మెంట్స్ చదువుకుంటూ పోదాం. ద వాల్యూ ఆఫ్ G ఈజ్ సేమ్ యాజ్ ఇట్స్ వాల్యూ ఆన్ మూన్ ఆన్ ఎర్త్. G ఈజ్ ఏ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ విశ్వంలో ఎక్కడైనా సరే G వాల్యూ 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ kg². ఇది ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ ఉంటుంది. మూన్ మీదైనా ఎర్త్ మీదైనా సరే ఎక్కడైనా సరే కాన్స్టెంట్. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ 2 మాసెస్ ఆఫ్ 2 kg. ఇక్కడ F వాల్యూ కనుక్కోమన్నాడు. మాసెస్ ఎంత ఇచ్చాడు? 1 2 2 ఇచ్చాడు. m1 m2 రెండింటి ప్రొడక్ట్ ఎంత? 4 అవుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ 1 ఇచ్చాడు. G వాల్యూ 6.6 × 10⁻11 అనే విషయం మనకు తెలుసు. దీన్ని బట్టి 4 6 ఎంత వస్తుంది? 24. అంటే ఇక్కడ మళ్ళీ 2.4 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఇది 26.6 వాల్యూ వస్తుంది అనమాట. కాబట్టి ఇది కరెక్టే అనమాట. నెక్స్ట్ ద ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. అది మనకి తెలుసు దాని డెఫినేషన్ నుంచి. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ డబుల్స్ వెన్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాఫ్. డిస్టెన్స్ హాఫ్ అయితే ఏమవుతుందంటే r² ఏమవుతుంది? 1/4 అవుతుంది. అప్పుడు 1/4 ఇది కింద డినామినేటర్ లో ఉంది కాబట్టి 1/4 పైకి వస్తే ఫోర్స్ అనేది 4 టైమ్స్ పెరుగుతుంది. ఓకేనా? డిస్టెన్స్ తగ్గితే ఖచ్చితంగా ఫోర్స్ అనేది పెరగాలి, కానీ 4 టైమ్స్ పెరగాలి. వీడేమన్నాడు? 2 టైమ్సే పెరుగుతుంది అన్నాడు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మనం కనుక్కోవాల్సింది రాంగ్ ఆన్సర్ కాబట్టి డి స్టేట్మెంట్ ఎక్కడ ఉందో అది మనం ఆప్షన్ గా పెట్టాలి. ఆన్సర్ ఆప్షన్ సి. Suppose the gravitational force changes inversely from the
n పవర్ ఆఫ్ ద డిస్టెన్స్ టైం పీరియడ్ ఆఫ్ ద ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్. అంటే గురుత్వాకర్షణ శక్తి ఒకవేళ ఎఫ్ వాల్యూ అనేది ఇన్వర్స్లీ ఫ్రమ్ ద n పవర్ ఆఫ్ ద డిస్టెన్స్, n పవర్ ఆఫ్ ఆర్ కి ఇన్వర్స్లీ రిలేట్ అయ్యి ఉంటే టైం పీరియడ్ ఆఫ్ ద ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్ ఆఫ్ రేడియస్ ఆర్. ఆ ప్లానెట్ యొక్క టైం పీరియడ్ ని కనుక్కోమంటున్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ అనమాట. మనకు వాడు ఏమి ఇచ్చాడు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇచ్చాడు. మనము ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ అండ్ టైం పీరియడ్ ఫార్ములాస్ యూస్ చేసుకొని మనము ఈ ఆన్సర్ ని సాల్వ్ చేస్తాము. సెంట్రిపిటల్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటంటే mv²/r. అంటే ఒక రొటేటింగ్ ఆబ్జెక్ట్ కి సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే mv²/r. mv²/r ఈజ్ ఈక్వల్స్ టు, ఇది రేడియస్ ఆర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ మనం తీసుకుంటాం. అంటే రెండింటి మధ్య డిస్టెన్స్, ఇక్కడ సర్క్యులర్ ఆర్బిట్ యొక్క రేడియస్ ఆర్ అంటే రెండింటి మధ్య డిస్టెన్స్ ఆర్ కాబట్టి mv²/r ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/r⁴n కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీసేస్తే దీన్ని k/r⁴n అనుకుందాం మనం, k/r⁴n. దీని నుంచి mv²/r ఈజ్ ఈక్వల్స్ టు k/r⁴n. ఒక రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ టైం పీరియడ్, ఒక సర్క్యులర్ ఆర్బిట్ లో రొటేట్ అయ్యే ఆబ్జెక్ట్ కి టైం పీరియడ్ ఫార్ములా అయింది 2πr/v. ఇది కూడా మనం డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి. t ఈజ్ ఈక్వల్స్ టు 2πr/v అయితే v ఈజ్ ఈక్వల్స్ టు 2πr/t వస్తుంది. ఈ కాన్సెప్ట్ నుంచి మనకి v² ఈజ్ ఈక్వల్స్ టు kr/mr⁴n వస్తుంది. ఇక్కడ మనం v ని ఎలిమినేట్ చేస్తే మనకు ఓన్లీ r మిగులుతుంది. v ని ఎలిమినేట్ చేసి మనం ఈ ప్లేస్ లోకి t తీసుకొని వస్తాం. v² ఈక్వల్ టు 4π² r అంటే క్యాపిటల్ R² బై t² ఈజ్ ఈక్వల్స్ టు kr/r⁴n. r క్యాన్సిల్ అయిపోద్ది. t² ఆ పక్కకు పోతే ఈ పక్కకి 4π² r⁴n ఇంటూ r/k వస్తుంది. ఇక్కడ మనం కాన్స్టెంట్ వాల్యూస్ అన్నిటిని ఎత్తేద్దాం. t² ఈజ్ ఈక్వల్స్ టు r⁴n+1. మనకు కావాల్సింది t కి రిలేషన్ కాబట్టి, అంటే ఈక్వల్ టు కాదు ప్రపోర్షనల్ అనుకుందాం, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూస్ తీసేసాం కాబట్టి ప్రపోర్షనల్ గా ఉంటుంది. t ప్రపోర్షనల్ టు r⁴n+1/2. మనకు ఆప్షన్స్ లో r⁴n+1/2 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. What would be the minimum energy required to launch a satellite of mass m kg from the Earth's surface in a circular orbit at an altitude of r? అంటే భూమి మీద నుంచి ఒక శాటిలైట్ ని లాంచ్ చేయాలి. ఎంత డిస్టెన్స్ కి? 2r డిస్టెన్స్ కి. ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి 2r డిస్టెన్స్ కి లాంచ్ చేస్తే ఎంత ఎనర్జీ కావాలి? ఎర్త్ యొక్క రేడియస్ వాడిచ్చాడు క్యాపిటల్ ఆర్. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ టోటల్ ఎనర్జీ. ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ దేని ద్వారా వస్తుందంటే మామూలుగా మనకి mgh అని తెలుసు అనమాట, పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ g వాల్యూ ఏంటంటే gm/r², gm/r² ఇంటూ h అంటే r. దీని ద్వారా ఈ ఫార్ములా వస్తుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు. మామూలుగా మనం పొటెన్షియల్ ఎనర్జీని పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం, ఎందుకంటే మనము భూమి మీద ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నప్పుడు ఈ బేస్ లెవెల్ ని 0 డిస్టెన్స్ అనుకుంటే దీని మీద నుంచి ఎంత పైకి వెళ్తే అంత ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి అది మనం పాజిటివ్ తీసుకుంటాం. కానీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది రెండు ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ మధ్య తీసుకునే పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ ఇన్ఫైనైట్ ఉంటే ఆటోమేటిక్ గా అది 0 అవుతుంది. 0 నుంచి వాటిని దగ్గరికి తీసుకొచ్చే కొద్దీ వాటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీ తగ్గింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూ తీసుకున్నాడు. కైనెటిక్ ఎనర్జీ కూడా 12mv² ఫార్ములా నుంచే డెరైవ్ చేస్తే మనకి gmm/2r వస్తుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకి వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా అడిగినప్పుడు యూస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మనకి మెకానికల్ ఎనర్జీ ఈక్వల్స్ టు PE + KE అని తెలుసు. దాన్ని యూజ్ చేసుకొని ఫైనల్ గా ఈ ఫార్ములాని డెరైవ్ చేస్తారు. ఈ డెరివేషన్ గుర్తుపెట్టుకోవాలి. E = -gmm/2r ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ -gmm/r గుర్తుపెట్టుకోవాలి. కైనెటిక్ ఎనర్జీ gmm/2r గుర్తుపెట్టుకోవాలి. 3 ఫార్ములాస్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంటేనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. అంటే ఒక శాటిలైట్ ని ఎర్త్ సర్ఫేస్ నుంచి 2r డిస్టెన్స్ కి మార్చితే ఎంత ఎనర్జీ స్పెండ్ చేయాలి? ఎనర్జీ ఫార్ములా ఏంటి? E = -gmm/2r. ఇక్కడ r వాల్యూ ఎంత? మనము టోటల్ డిస్టెన్స్ ఎంత మూవ్ చేసాము? క్యాపిటల్ R ప్లస్ క్యాపిటల్ 2r. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 3r. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనము 2r పెట్టేస్తే మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. టోటల్ డిస్టెన్స్ ఎర్త్ యొక్క సెంటర్ నుంచి టోటల్ ఈ శాటిలైట్ కి ఫైనల్ డిస్టెన్స్ ఎంత ఉంది? ఈ 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్, ఈ 2 ఆబ్జెక్ట్స్ యొక్క సెంటర్ మధ్య ఉన్న డిస్టెన్స్ నే మనం ఇప్పుడు తీసుకోవాలి. ఎంత అవుతుంది? ఇది 3r అవుతుంది. దీన్ని బట్టి -gmm/6r అనే వాల్యూ మనకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎనర్జీ అనేది ఒక ఆబ్జెక్ట్ 3r డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ కి ఉండే ఎనర్జీ అనమాట. దానికి ఇనిషియల్ గా ఎంత ఎనర్జీ ఉంటుంది? E = అది భూమి సర్ఫేస్ మీద ఉంది కాబట్టి సర్ఫేస్ యొక్క భూమి యొక్క రేడియస్ r కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ దాని పొటెన్షియల్ ఎనర్జీ gmm/2r
ఆర్ అంటే ఇనిషియల్ గా అంత జిఎంఎం బై ఆర్ ఎనర్జీ ఉంటే ఫైనల్ గా ఎంత ఎనర్జీ వచ్చింది జిఎంఎం బై 6R. మనం కనుక్కోవాల్సింది ఏంటి మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ అంటే దానికి ఎంత ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చాడు, కాబట్టి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 1/6 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1 - 1/6 ఎంత అవుతుంది 5/6 జిఎంఎం బై ఆర్ వస్తుంది. మనకి G ఈజ్ ఈక్వల్స్ టు జిఎం బై ఆర్ స్క్వేర్ అని తెలుసు. ఇక్కడ జిఎం బై ఆర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే జిఎం బై ఆర్ ఏమవుతుంది జిఆర్ అయిపోతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఆప్షన్ డి వస్తుంది.